రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన 'జైలర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసనమాట. సో, అప్పట్లో ఈ సినిమా మాత్రం సుమారుగా 600 కోట్ల పైనే కలెక్షన్స్ అయితే రాబట్టింది. అండ్ ఈ సినిమాకి మౌత్ టాక్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. బికాస్ ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అండ్ రజనీకాంత్ గారి స్టైల్ కావచ్చు, యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, మెయిన్‌గా చెప్పాలంటే క్యామియోస్ మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ గారు కావచ్చు, కన్నడ నుంచి శివరాజ్ కుమార్ గారు కావచ్చు, ఇలా సర్ప్రైజ్ క్యామియోస్తో సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ సినిమాకి 'జైలర్ 2' అంటే సీక్వెల్ రాబోతుంది. ఆల్రెడీ ఆ సీక్వెల్ గురించి అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసే సమయంలో కూడా ఒక చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశారు. అది కూడా బాగా హిట్ అయింది. అండ్ ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారంట. అండ్ ప్రజెంట్ ఏంటంటే రజనీకాంత్ గారు 'కూలీ' సినిమా షూటింగ్ అయితే చాలా వరకు ఫినిష్ చేశారని కూడా తెలుస్తుంది. ఆ సినిమా కూడా ఆగస్ట్ 14వ తేదీన అయితే గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది అనమాట. సో ఆ సినిమా అయిపోయిన వెంటనే 'జైలర్ 2' సినిమా అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ 'జైలర్ 2' సినిమా షూటింగ్ కూడా త్వరగా ఫినిష్ చేసి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం కూడా ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఈ సినిమాలో కూడా క్యామియోస్ అయితే ఉండబోతున్నాయంట. ఆల్రెడీ శివరాజ్ కుమార్ గారు కూడా కన్ఫర్మ్ చేశారనమాట. 'జైలర్ 2' సినిమాలో కూడా నేను ఉన్నానని ఆయన అయితే ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. అయితే ఇప్పుడు వస్తున్న ఒక క్రేజీ న్యూస్ ఏంటంటే 'జైలర్ 2' సినిమాలో బాలకృష్ణ గారు కూడా ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచో న్యూస్ అయితే వస్తూనే ఉందన్నమాట. ఇప్పుడు ఆ న్యూస్కి ఇంకొంచెం హైప్ అయితే యాడ్ అయిందనమాట. బికాస్ ఏంటంటే బాలకృష్ణ గారు పక్కాగా ఈ సినిమాలో ఉండబోతున్నారంట. అఫీషియల్గా అనౌన్స్ చేయట్లేదు కానీ సో 99% అయితే బాలకృష్ణ గారు ఈ సినిమాలో ఉంటున్నారని తెలుస్తుంది. అండ్ ఈ సినిమాలో బాలకృష్ణ గారు వచ్చి పోలీస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారంట. అది కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అయితే ఉండబోతుందేమో అని కూడా చెప్తున్నారు. అంటే 'జైలర్' సినిమాలో రజనీకాంత్ గారు ఫ్లాష్ బ్యాక్ సినిమాలో పోలీస్ గెటప్లో కనిపిస్తారు కదా, సేమ్ నాకు తెలిసి 'జైలర్ 2'లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఆ సమయంలో బాలకృష్ణ గారి క్యారెక్టర్ కూడా కనిపించబోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ సినిమాలో బాలకృష్ణ గారు కనిపించారంటే ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా గట్టిగా వస్తాయి. ఇంకా ఏపీ తెలంగాణలో కూడా భారీ కలెక్షన్స్ అయితే 'జైలర్ 2' సినిమాకి అయితే వస్తాయన్నమాట. సో చూడాలి మరి మా కోలీవుడ్ నుంచి 'జైలర్ 2' సినిమా 1000 కోట్లు కొడుతుందా లేదా అని. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.